నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. వరదలు, ప్రమాదాల సమయంలో ప్రాణ ఆస్తి నష్టం నివారించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల రక్షణే లక్ష్యంగా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రకృతి విపత్తుల నిర్వహణపై ప్రయోగాత్మక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ ఆస్తి నష్టం నివారించేలా మాక్ డ్రిల్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. అన్ని శాఖల పరస్పర సమన్వయంతో ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. డ్రోన్లు, వాటర్ బోట్లు, అంబులెన్స్, అగ్నిమాపక శకటాలు, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా అన్ని శాఖల సమన్వయంతో పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజారక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాపు వ్యవస్థ, అత్యవసర నిర్వహణ కేంద్రాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్షాల సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వారి పరిధిలోని విపత్తు ప్రభావిత ప్రాంతాలను తక్షణమే గుర్తించాలని చెప్పారు. క్రమబద్ధమైన నిర్వహణ ప్రక్రియ కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. రావు మీరు అటు వెళ్ళండి చెప్తే మీరు ఈయన ఎందుకు బట్టి ఆ రోజు జీఆర్ కలర్ మీద కవర్ మీద నుంచి పంపించగలుగుతావా ఇక్కడికి? ముందుకు పోవద్దు. లెఫ్ట్ లెగ్ ఇంజూర్డ్ సార్, ఇది స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే సెకండ్ in coordination with the and revenue officials. Next 1-2 months. కొత్తగా వచ్చింది ఇక్కడ మనకు ముందే ఉంది. All the from various departments, all the volunteers who have రూట్ పైన స్ట్రాండెడ్ అయిన తర్వాత సో డ్రోన్తో కూడా ఫుడ్ డెలివరీ ఒక మాక్ డ్రిల్ చేస్తాము. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. different departments ఉన్నాయి, like everyday units ఉన్నాయి. So they are called support units. ఎక్కడైనా రీచ్ అయిన తర్వాత రోడ్ రీచ్ అయితే ఇరిగేషన్ డ్యామ్ రీచ్ అయిన తర్వాత ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రైట్ ఈజ్ ప్రివెన్షన్. అంటే చెక్ డ్యామ్స్లో
ఇది శాండ్ బ్యాగ్ అవన్నీ ముందే పెట్టాల్సి వస్తుంది. తర్వాత రోడ్లో కూడా ఇప్పుడు మ్యాక్సిమం ముందే వర్కౌట్ చేసి ఎక్కడెక్కడ విశ్వాసాలు ఆల్రెడీ ఇక్కడ కూడా కెనాల్ ఉంది. కెనాల్ కూడా అది కూడా ఏం చేస్తున్నాం కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ నెక్స్ట్ 1 months షోట్ అవుట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చిన ముందు అడిషనల్ డిశ్చార్జ్ అది కూడా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కనెక్షన్ బిఎస్ఎన్ఎల్ కమ్యూనికేషన్ ప్లాన్ తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా అర్బన్ ఏరియాస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత రూరల్ ఏరియాలో ఆప్కా ముద్రాన్ని కూడా ట్రైన్ చేయాలి. ఫైర్ ఆపరేషన్ ప్రతి జీపీలో ఇంపార్టెంట్ కమ్యూనిటీ వాలంటీర్స్ ఉంటారు. కేస్ ఆఫ్ డిజాస్టర్ వాళ్ళు ఫాస్ట్ రెస్పాండర్స్ మా సైడ్ అడ్మినిస్ట్రేషన్ సో ఫాస్ట్ రెస్పాండర్స్ కమ్యూనిటీ ఉంటుంది. సో తర్వాత వాళ్ళ ట్రైన్ కూడా చేయాలి. సిమిలర్లీ లైక్ అర్బన్ ఏరియాలో భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రామానుజన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మహనీయుల సేవలు ప్రపంచానికి దారి చూపాయని పేర్కొన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా గణిత మేళాను ఏర్పాటు చేశారు. పిల్లల్లో గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా సంఖ్యలు, సూత్రాలు, ప్రాముఖ్యతను చాటి చెప్పే ప్రదర్శనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే గొప్ప సిద్ధాంతాలను కనుగొని దేశ విదేశాల్లో భారత ఖ్యాతిని నిలిపిన మహనీయుడని కొనియాడారు. అన్ని రంగాలను శాసించే సత్తా గణిత శాస్త్రానికే ఉందన్నారు. రామానుజన్ గణిత శాస్త్రంలో కొత్త ఆవిష్కరణలు కనుగొన్న మహనీయుడని పేర్కొన్నారు. Go front side. Number and చెప్తా. Go that side. Slowly. Explain. A number is Open. divisible by Hey, leap do it. the Manchiga. sum of the digits Pike lepu is danni. a multiple of 2. One example అడుగు. 3 digits and Sir, sir, 3 digit number ask. అయ్యో ఎంత మంచి గిరి దించిన నేను సూపర్. Hands up. Hands up. Hey, listen to me first. Sleep front side. Hands up. Sleep. Hands up. Sleep. గ్రామ పంచాయతీ పాలనా బాధ్యతల నుంచి ప్రత్యేక అధికారులు తప్పుకున్నారు. ఆ స్థానంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుతీరాయి.
2024 జనవరి 30 తేదీ నాటి నుంచి పంచాయతీ పాలక వర్గాల గడువు ముగియడంతో ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యతను అప్పగించింది. దీంతో 2 ఫిబ్రవరి 2024 గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా ఆయా శాఖలకు చెందిన గెజిటెడ్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2 ఏళ్ల పాటు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ఎట్టకేలకు సోమవారం నూతనంగా ఎన్నికైన పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాలను సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తమ అనుచర గణం నాయకుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గ సభ్యులకు పుష్పగుచ్చాలు అందించి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామాల సమస్యల పరిష్కారం సవాల్గా మారనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా నిధులు రాకపోవడంతో పారిశుద్ధ నిర్వహణ లోపంతో పాటు విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల్లో గెలుపొందేందుకు పలువురు అభ్యర్థులు గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. వాటిని అమలు చేస్తామని విస్తృత ప్రచారం చేసి అనేక హామీలు గుప్పించారు. గెలిచిన తర్వాత వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై పడింది. కానీ చాలా గ్రామాల్లో అసలు నిధులు లేవు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో ఇచ్చిన హామీలు, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకరంగా మారింది. అక్కడ జ్యూరీగా రావడం జరిగింది. అను 3వ వార్డు మెంబర్ అయినా మీ పేరు చెప్పండి. అయినా మీ పేరు చెప్పండి. అను నేను పెద్దలందరికీ నమస్కారం. నన్ను ఈ అంకోల్ క్యాంప్ గ్రామానికి ప్రథమ మహిళగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఏ సమస్య వచ్చినా గతంలో కూడా మన గ్రామంలో జరిగింది ఇదే. అందరితో మన ఆలోచనలు పాల్పంచుకొని వచ్చిన మెజారిటీ అభిప్రాయం ప్రకారం మనం అందరం నిర్ణయాలు తీసుకుందాం. మీకు వచ్చిన మంచి ఆలోచనలు కూడా గ్రామ పంచాయతీ ముందు పెట్టండి. అసలు గ్రామ పంచాయతీ అంటేనే మీరు ప్రజలందరి నిర్ణయమే పంచాయతీ అంటారు. ఒక సర్పంచ్ నిర్ణయం అనేది ఏమి ఉండదు. మన పంచాయతీలో కూడా సొంత నిర్ణయాలు, నిర్బంధ నిర్ణయాలు అనేవి ఏమి ఉండవు. ఈ సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు కూడా నాకు మా సతీమణి ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. అరే డైరెక్ట్ ముందుకు రా, ముందుకు రా, కొంచెం ముందుకు రా. ఇట్లది నేను కూడా నేను ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ఎంతో ఆవేదనతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు ఆప్యాయతతో పలకరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. వారి సమస్యలు సావధానంగా విని పరిష్కరించాలని లేదా పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. వచ్చిన వినతులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ తదితర సమస్యలపై 60 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అర్జీలు పంపించినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు కూలంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.